హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కందూరులో ఉన్నాము. కందూరుకి రావడానికి ఫస్ట్ మనము NH44 రోడ్డు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్లో మనకి భూత్పూర్ దాటిన తర్వాత ఉంటుంది. అంటే అడ్డాకల్ టోల్ ప్లాజాకి ముందు ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడే వస్తుంది. ఇక్కడ మనకు ఈ కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకి కందూరు గ్రామం అనమాట. అయితే ఇక్కడ మనం చాయిత కాదలను చూసుకుంటే కనుక కందూరులో మనకు మొట్టమొదటిగా కనిపిస్తున్న ఒక చాయిత కాదలము మీరు చూస్తున్న ఈ టెంపుల్. ఇది మనం లోపలికి కమాన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలించి ఇది మనకి ఏ విధంగా చాయిత కాదలమో మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారి ప్రతిమ, దాంతోపాటు శివలింగం, నందీశ్వరుడు, దాంతోపాటు చిన్న ఒక శివలింగము, దాంతోపాటుగా ఒక శాసనంలాగా కనిపిస్తుంది. ఇవి మనకి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉంది. అయితే ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మనకు కందూరుకు లోపలికి వచ్చేటప్పుడు ఈ ప్లేస్ అయితే ఉంది. అయితే ఇక్కడ మనకు ఈ టెంపుల్ని ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా కాకతీయులకు సంబంధించిన శాసనంలాగా ఉంటుంది. మీరు మనకు 1000 స్తంభాల గుడి కావచ్చు, భూత్పూర్ గుడిలో కావచ్చు, మిగిలిన నందివడ్డమన్ గుడిలో ఇటువంటి శాస్త్రం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ విధంగా శివలింగం ఉండడము, దాంతోపాటు నంది విగ్రహం ఉండడము, దాంతోపాటుగా ఇక్కడ ఈ శివలింగము, ఈ నందీశ్వరుడు కూడా మనకి యాస్టిస్గా ఆ విధంగానే ఇండికేట్ చేస్తుండు. దాని తర్వాత మనకున్న మరొక ఎవిడెన్స్ ఏదంటే ఇది మామూలుగా మనకు కందూరు టెంపుల్లో మనం ఇంతకుముందు వీడియోలో చూసుకున్న పిల్లర్ లాగైతే ఇది కనిపిస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనము ఈ టెంపుల్ అనేది కాకతీయుల కాలానికి సంబంధించిన టెంపుల్గా మనమైతే నిర్ధారించుకోవచ్చు. అంటే ఇక్కడ మనకున్న ఈ పిల్లర్ అనేది కందూరు టెంపుల్లో కనిపిస్తుంది. సేమ్ అక్కడ ఉన్న శాసనం అనేది మనకు కందూరు టెంపుల్లోను, దాంతోపాటు 1000 స్తంభాల గుళ్ళోను, భూత్పూర్ గుళ్ళోను మనకైతే ఇవి కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎవిడెన్స్ చూసుకుంటే కనుక ఈ టెంపుల్ మనకి కాకతీయులకు సంబంధించిన టెంపుల్ లాగా మనకైతే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు కాకతీయులు కట్టించినా లేకపోతే శిథిలావస్థలైన విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మనకైతే క్లారిటీగా లేదు. మనకున్న ఈ ఎవిడెన్స్, ఈ శిలాఫలకము, దాంతోపాటు ఈ శివలింగము, ఈ నందీశ్వరుడు, ఆ స్తంభాన్ని బట్టి మనమైతే ఇది ఈ కరుణ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం మనకు కాకతీయులకు సంబంధించిన టెంపుల్గా అయితే మనం నిర్ధారించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఒక్క ఆధారమే కాకుండా మరికొన్ని ఆధారాలు కూడా కందూరు గ్రామంలో నాకు తారసపడ్డాయి. కాబట్టి ఆ ఆధారాల గురించి ఒక్కో ఆధారం గురించి ఒక్కొక్క వీడియో చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.